మీరే కాంతియుగ కార్యకర్తలు, లైట్ వర్కర్స్. హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కాంతి కార్యకర్తలు అన్న పదం గురించి విన్నారా? కాంతి కార్యకర్తలను ఎప్పుడైనా చూశారా? అలాంటివాళ్లు ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అసలు ఆ కాంతి కార్యకర్తలం మేమే అన్న పరమసత్యం మీకు తెలియకపోవడం. అయినా అది మీ తప్పు కాదు. ఎందుకంటే మానవజాతి చరిత్రకు సంబంధించిన పవిత్ర గ్రంథాలన్నీ మనకు ఇంతవరకు ప్రతి యుగంలో కూడా ధర్మ సంరక్షణ కోసం కాంతి శక్తి, దైవశక్తి రూపంలో అవతరించిన విషయాన్ని గురించి కథలుగా చెప్పాయి. కాని ఈ ప్రస్తుత యుగ అవసరాలకు తగ్గట్లుగా అదే దైవశక్తి అనేకానేక కాంతి రూపాలుగా విడివిడి కోటానుకోట్ల మంది కాంతి కార్యకర్తలుగా ఈ భూమి అవతరించి ఉన్నట్లు చెప్పలేకపోయాయి. అందుకే దైవశక్తితో నిండిన కాంతిరూపాలైన మీరు మనమే ఆ కాంతి కార్యకర్తలం అని అనుభూతి చెందలేకపోతున్నారు. మరి మీ చుట్టూ ఉన్న కాంతి కార్యకర్తలను గుర్తించలేకపోతున్నారు. నిజానికి మానవాళి అంతా కూడా యుగ మార్పిడిలో భాగంగా 2012లోనే సత్యలోకం అనబడే కాంతియుగంలోకి అడుగుపెట్టేసింది. కాని ఇది ఇష్టం లేని కొన్ని చీకటి శక్తులు ఈ గొప్ప శుభపరిణామాన్ని మహాపద్రవంగా చిత్రీకరిస్తూ రకరకాల మాధ్యమాల ద్వారా 2012లో ప్రపంచమే అంతం అయిపోతుంది అని ప్రచారం చేశారు. ఈ భయానకమైన అసత్య ప్రసారాలతో ప్రజలంతా భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్న క్లిష్ట పరిస్థితులలోనే నాటకీయంగా కొంతమంది కాంతిలోక వాసులు తెరమీదకు వచ్చారు. వారు భూగ్రహంపై గొప్ప గొప్ప మార్పులకు స్వాగతం పలుకుతూ ఈ భూమి మీదనే అవతరించి నిద్రాణ స్థితిలో ఉండిపోయిన కాంతి కార్యకర్తల యొక్క చైతన్యాన్ని జాగృతం చేశారు. వారిలో మీరు కూడా ఉన్నారు. అలా దైవశక్తితో నిండిన కాంతిలోక వాసుల ఆగమనంతో మేల్కొన్న మీలాంటి కాంతి కార్యకర్తలంతా కలిసి చీకటి శక్తులను పారద్రోలే ఉద్యమాలు చేపట్టడం వల్లనే ఈ భూమి కాంతియుగంలోకి ప్రవేశించడం మరింత వేగవంతమయ్యింది. మీ ప్రమేయం వల్లనే జరుగుతోన్న ఈ గొప్ప గొప్ప విషయాలు వినడానికి పసందైన డ్రామాల్లా మీకు అనిపించవచ్చు, కాని ఇది సత్యం. ప్రస్తుతం ఈ భూగ్రహం నిండా అడుగడుగునా మేల్కొని ఉన్న మీలాంటి కాంతి కార్యకర్తలు మానవ జాతి అభివృద్ధిని అడ్డుకునే ప్రతి ఒక్క నకారాత్మక ఆలోచనను, భావాన్ని, చేష్టను అడ్డుకుని వాటిని అద్భుతమైన శక్తులుగా మార్పు చెందిస్తూ ఉన్నారు. అందుకుగాను మీరు నిరంతరం ధ్యానస్థితిలో వచ్చే అపారమైన విశ్వకాంతిని గ్రహిస్తూ ఈ సమాజంలోని అన్ని రంగాలలో మీ సేవలను అందిస్తున్నారు. మీ ప్రేమ ప్రకంపనలతో మీరు ఈ భూమిపై అద్భుతమైన శక్తి తరంగాలను ప్రసరింపజేస్తూ కుల మత లింగ భేదాలకు అతీతంగా అందరితో కలిసి మెలసి జీవిస్తున్నారు. నర్సులుగా, కళాకారులుగా, టీచర్లుగా, సాహితీవేత్తలుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, క్రీడాకారులుగా, వ్యాపారవేత్తలుగా, కన్సల్టెంట్లుగా, రాజకీయవేత్తలుగా, మాతృమూర్తులుగా ఒకవైపు మీ విధులను నిర్వహిస్తూనే మీరు మరొకవైపు మానవజాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. ప్రజల మధ్యనే ఉంటూ మీ కాంతి శక్తితో వాళ్లలో ఉన్న దైవశక్తులను తట్టిలేపుతున్నారు. అర్థం అయ్యింది కదా కాంతి కార్యకర్తలు చేసే పని? ఇప్పుడు వాళ్ల లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుని నేనే ఆ కాంతి కార్యకర్తను అని మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా చూసుకోగలరేమో ప్రయత్నించండి. 1. నేను ఈ ప్రపంచానికి చెందిన దానిని, వాడిని కాను. ఇది మౌలికంగా మీలో వచ్చే మొట్టమొదటి స్పష్టత. మీకు చిన్నప్పుడు స్కూల్లో పెద్దగా స్నేహితులు ఉండరు. నిజాయితీకి మారుపేరుగా మీరు ఉంటారు కనుక మీకు జీవితంలో పెద్దగా ఆప్తులు అనబడేవాళ్లు ఉండరు. అందుకే బాల్యంలో మరి యుక్త వయస్సులో కూడా వ్యక్తులను, పరిస్థితులను గురించిన అనేకానేక సందేహాలతో మీ జీవితం కాస్త సంఘర్షణాపూరితంగానే ఉంటుంది. అయినా సరే మీలో ఉండే అవధులు లేని ఒప్పుకోలుతనం, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ వల్ల మీకు విశ్వం నుంచి నిరంతరం కాంతి శక్తి అందుతూనే ఉంటుంది. ఆ కాంతి శక్తితో మిమ్మల్ని మీరు విలక్షణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకుంటూ నిరంతరం మీ పూర్ణాత్మను చేరుకోగలిగే పనులనే చేపట్టి మీ చుట్టూ అద్భుతాలను సృష్టిస్తూ ఉంటారు. 2. మీ లక్ష్యం ఏమిటో మీకు తెలుసు. కానీ దాని అసలు ప్రయోజనం ఏమిటో మీకు తెలియదు. కాంతి కార్యకర్తలైన మీకు నేను ఒకానొక ప్రత్యేకమైన కారణంతోనే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను. నా గమ్యం సుదూరమైంది అన్న అవగాహన తప్పక ఉంటుంది.
అందుకే మీరు ఆ గమ్యం వైపుగా పదే పదే ఆకర్షితులవుతూ మీకు తెలియకుండానే మీ లక్ష్యాన్ని నెమరువేసుకుంటూ ఉంటారు. ఆ లక్ష్య సాధన దిశగానే అస్పష్టమైన ప్రయోగాలు చేస్తూ అందుకు సంబంధించిన పుస్తకాలను అప్రయత్నంగానే చదువుతూ ఉంటారు. ఇవన్నీ మీ అంతరంగాన్ని జాగృతపరుస్తూ మీ లక్ష్యం వైపు మిమ్మల్ని నెట్టడానికి ఈ విశ్వం చేస్తోన్న ప్రయత్నాలుగా గుర్తించండి. ఈ ప్రయత్నాల వల్ల మీరు దివ్యజ్ఞాన ప్రకాశకులుగా మారి బలవంతంగా కాకుండా చైతన్యవంతంగా మీ మిషన్ వైపు పరుగులు పెడతారు. 3. మాటల్లో చెప్పలేనంతటి గాఢమైన అనుబంధం మీకు జంతుజాతితో ఉంటుంది. నేను కాంతి కార్యకర్తను అని నిర్ధారించుకోవడానికి మీకు ఇది ఒక గొప్ప సూచిక. ఎందుకంటే సృష్టి ఆవిర్భవించినప్పటి నుంచి కాంతి కార్యకర్తలు మరి జంతుజాతులు పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటూ పరస్పర సహకారంతో పరిణామం చెందుతున్నారు. అందుకే కాంతి కార్యకర్తలైన మీరు సాధారణ ప్రజలకు భిన్నంగా జంతువులతో సంభాషించగలరు, వాటి భావాలను అర్థం చేసుకోగలరు, మరి వాటి వేదనను సహానుభూతి చెందగలరు. ఈ భూమండలంపైన ఏ జంతువుకు, ఏ పక్షికి మరి ఏ జలచరానికి హాని వాటిల్లినా ఇది మీకే జరిగినట్లుగా విలవిలలాడిపోతూ వాటిని రక్షించడానికి అహింసా ఉద్యమాలకు నడుం బిగిస్తారు. 4. మీరు సాటి మనిషి పట్ల సహానుభూతిని చెందే గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల దుఃఖాన్ని సహా అనుభూతి చెందే కరుణాహృదయులైన మీరు ఆ దుఃఖాన్ని నివారించడానికి వాళ్ల భావనామయ క్షేత్రాలను నిరంతరం సరిచేస్తూ ఉంటారు. ఇతరులలో ఉండే కోపం, బాధ, సంతోషం, విచారం, వెలితి, ఒత్తిడి వంటి బలమైన భావాలను సరిచేసే ఈ లక్షణం ఎంతో అందమైందే కాని ఒక్కోసారి ఆ లక్షణం మిమ్మల్ని కూడా ఆందోళనకు గురిచేసే అవకాశాలు పొంచి ఉంటాయి. కనుక నిరంతరం ఎరుకతో కూడిన ఆ చక్కటి సమతాస్థితిలో మిమ్మల్ని మీరు ఉంచుకోవడం తప్పనిసరి. 5. ఉన్నత శక్తుల పట్ల మీరు ప్రగాఢమై విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అనేకానేక జీవిత అనుభవాలతో మిమ్మల్ని కుదిపివేసే అనేకానేక ఛాలెంజ్లను మీరు ఇంతవరకు ఎన్నో ఎదుర్కొన్నారు, ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా సరే ఉన్నత లోకాల నుంచి నిరంతరం అందుతోన్న కాంతి శక్తి వల్ల అంతరంగంలో మీరు గొప్ప స్థిత ప్రజ్ఞతతో స్థిరంగా ఉన్నారు. జీవితం మీకు పూలపాన్పు కాకపోయినా సరే భయపడకుండా నా జీవితానికి గొప్ప లక్ష్యం ఉంది, ఏదో అదృశ్య శక్తి ఆ లక్ష్యం దిశగా నన్ను నడిపిస్తోంది అన్న విశ్వాసంతో మీరు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా జీవిస్తున్నారు. 6. నేను ఎక్కడో సమయాన్ని వృధా చేస్తున్నాను అని పదే పదే మీరు కలత చెందుతున్నారు. తిండి. ఇది కాంతి కార్యకర్తల యొక్క ముఖ్య లక్షణం. సమయం యొక్క విలువ బాగా తెలిసిన మీరు బట్ట, ఇల్లు మాత్రమే సంపాదించుకునే సాధారణ జీవన వ్యవహారాలలో మునిగి ఉన్నప్పుడు ఇంకేదో ముఖ్యమైన పనిని చేయడం లేదేమో అని ఆ వేదన చెందుతూ ఉంటారు. కానీ ఆ పని పట్ల మీకు స్పష్టత ఉండదు. ఆ విలక్షణమైన పనిని వెతికే క్రమంలో మీరు ఒక్కోసారి అసహనానికి, ఫ్రస్ట్రేషన్ కి కూడా గురి అవుతూ ఉంటారు. చిన్నప్పటినుంచి మీలో జరుగుతోన్న ఈ తతంగం వల్ల ఎన్నెన్నో సందేహాలను నింపుకున్న మీరు ఆ పనిని చేరుకోగానే ఆ సందేహాలకు సరియైన సమాధానాలను పొంది శాంతచిత్తులయ్యారు. వచ్చిన పనిని పూర్తి చేయకుండా కేవలం ఒకానొక విహారయాత్రగా ఈ జీవితాన్ని గడపడం మీకు ఇష్టం ఉండదు. 7. మీరు జీవితంలో ఎంతో చీకటిని ఎదుర్కొన్నారు. కాంతి కార్యకర్తలు గా మీ ప్రాథమిక కర్తవ్యం మీ దివ్యజ్ఞాన ప్రకాశంతో ఈ ప్రపంచంలో ఉన్న చీకటిని పారద్రోలడం. అందుకుగాను ముందు మీకు చీకటిని గురించిన పరిపూర్ణమైన శిక్షణ ఇవ్వబడింది. ఆ శిక్షణలో భాగంగానే మీ జీవితాలలో మీకు చీకటి అనేకానేక పరిస్థితుల రూపంలో పరిచయం చేయబడింది. ఆ చీకటిని పారద్రోలడానికి అనేకానేక అనుభవాల రూపంలో పరీక్షలు ఎదురయ్యాయి. ఒక్కోసారి మీరు ఆ పరీక్షలో విజయం సాధించారు, మరి ఒక్కోసారి చతికిలబడిపోయారు. ఈ శిక్షణ వల్ల మీరు తెలుసుకున్న సత్యం ఏమిటంటే ఇతరులకు సహాయం చేయాలంటే ముందు మిమ్మల్ని మీరు పటిష్టపరచుకోవాలి. మిమ్మల్ని మీరు స్వస్థతపరచుకున్నప్పుడే కాంతి కార్యకర్తలుగా సర్వసమర్థతతో మీ కర్తవ్యాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్. ఆంగ్ల మూలం www.themandsjournal.com